హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒకటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయంలో విగ్రహం కంటే ఖాళీ స్థలాన్నే దైవంగా పూజిస్తారు. ఇదే ఈ క్షేత్రం యొక్క అతిపెద్ద విశేషం. సైన్స్ కూడా పూర్తిగా సమాధానం దొరకని ఒక మిస్టరీ ఇక్కడ వేల సంవత్సరాలుగా దాగుంది. పంచభూతాల్లో ఆకాశతత్వాన్ని ప్రతినిధ్యం చేసే ఏకైక శివక్షేత్రం ఇదే. ఇక్కడ భక్తులు దర్శించుకునే దేవుడు కనిపించడు, కానీ ఆయన ఉనికిని అనుభవిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చిదంబర రహస్యం వెనుక ఉన్న నిజం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆలయంపై ఉన్న బంగారు పలకలు కేవలం అలంకారం కాదు, వాటిలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగుంది. మరి శివభగవానుడు ఆనంద తాండవం చేసి విశ్వరహస్యాన్ని ప్రకటించిన ఆ దివ్య ప్రదేశం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చరిత్ర, పురాణాలు, రహస్యాలు, సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలిసిన చిదంబరం నటరాజ ఆలయ అద్భుత ప్రయాణం ఇప్పుడే ప్రారంభం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి టెంపుల్ మిస్టరీలు, హిందూ పురాణ కథలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దారండి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చిదంబరం అనే ప్రాచీన నగరంలో ఈ మహోన్నత దేవాలయం స్థితి చెంది ఉంది. చిత్ అంటే చైతన్యం లేదా జ్ఞానస్వరూపం, అంబరం అంటే ఆకాశం లేదా వ్యోమం. ఈ రెండు పదాలు కలిసి చిదంబరం అనే పేరు వచ్చింది. దాని అర్థం జ్ఞాన ఆకాశం లేదా అపరిమిత చైతన్యం. ఈ పేరులోనే ఈ క్షేత్రం యొక్క గొప్పతనం దాగి ఉంది. చిదంబరం ఆలయం శివ భగవానుని నటరాజ స్వరూపంలో ఆరాధిస్తుంది. నటరాజ అంటే నాట్యానికి అధిపతి. కానీ ఇక్కడ శివ భగవానుడు కేవలం ఒక దేవుడిగా మాత్రమే కాదు, మొత్తం విశ్వాన్ని నడిపించే కాస్మిక్ ఎనర్జీగా భావించబడతాడు. ఆయన చేసే ఆనంద తాండవం కేవలం నృత్యం కాదు, అది సృష్టి, స్థితి మరియు లయ అనే విశ్వచక్రాన్ని సూచిస్తుంది. ఈ ఆలయ చరిత్ర పురాణాల కాలం వరకు వెళుతుంది. పురాణాల ప్రకారం ఒకసారి దారుకావనం అనే అడవిలో చాలామంది ఋషులు తమ తపస్సు శక్తిపై గర్వం పెంచుకున్నారు. తమ మంత్రశక్తి మరియు యజ్ఞ బలం వల్ల ప్రపంచాన్ని నడిపిస్తున్నామని భావించారు. వారి అహంకారం పెరిగిపోయింది. అప్పుడు శివభగవానుడు ఒక దిగంబర యోగి రూపంలో అక్కడికి వచ్చారు. విష్ణు భగవానుడు మోహిని రూపాన్ని ధరించి ఆయనతో కలిసి వచ్చారు. మోహిని యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి ఋషులు మోహంలో పడిపోయారు. శివుని యోగి స్వరూపాన్ని చూసి ఋషుల భార్యలు ఆకర్షితులయ్యారు. దీనివల్ల ఋషులకు కోపం వచ్చింది. కోపంతో వారు తమ మంత్రశక్తితో శివభగవానుని నాశనం చేయాలని ప్రయత్నించారు. ముందుగా ఒక భయంకరమైన పులిని సృష్టించారు. శివుడు ఆ పులిని జయించి దాని చర్మాన్ని ధరించారు. తరువాత ఒక సర్పాన్ని పంపించారు. శివుడు దానిని తన ఆభరణంగా ధరించారు. చివరికి అపస్మార అనే రాక్షసుడిని సృష్టించారు. శివుడు ఆ రాక్షసుడిని తన పాదాల కింద ఉంచుకుని ఆనంద తాండవం ప్రారంభించారు. అదే ఆనంద తాండవం చిదంబరంలో జరిగిందని భక్తులు నమ్ముతారు. ఈ తాండవంలో ఒక గొప్ప తత్వం దాగుంది. అపస్మారుడు అజ్ఞానాన్ని సూచిస్తాడు. శివుడు అతడిని పాదాల కింద ఉంచడం అంటే జ్ఞానం ఎప్పుడూ అజ్ఞానంపై విజయం సాధిస్తుందని అర్థం. ఇప్పుడు ఈ ఆలయ అతిపెద్ద రహస్యం గురించి తెలుసుకుందాం. అదే చిదంబర రహస్యం. ప్రతి ఆలయంలో మనం ఒక విగ్రహాన్ని దర్శించుకుంటాం, కానీ చిదంబరంలో ఒక ప్రత్యేక సన్నిధిలో తెర వెనక విగ్రహం ఉండదు. తెర తొలగించినప్పుడు అక్కడ బంగారు బిల్వమాలలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా భాగం ఖాళీ స్థలంలా కనిపిస్తుంది. మొదటిసారి చూసేవారికి ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుడు ఎక్కడా అనే ప్రశ్న కలుగుతుంది. కానీ అదే చిదంబర రహస్యం యొక్క మూలం. హిందూ తత్వశాస్త్రం ప్రకారం పరమాత్మకు ఒక రూపం లేదు. ఆయన సర్వవ్యాపి. ఆయన ఆకాశంలా ప్రతి చోటా ఉంటాడు. ఆ నిరాకార స్వరూపాన్ని సూచించటానికే ఇక్కడ ఖాళీ స్థలాన్ని పూజిస్తారు. ఇక్కడ మనం చూసేది శూన్యం కాదు, అది అనంతం. అది దైవిక శక్తి. అది మనిషి అర్థం చేసుకోలేని పరమార్థ సత్యం అని భక్తులు నమ్ముతారు. చిదంబరం పంచభూత స్థలాల్లో ఒక ముఖ్యమైన స్థలం. హిందూ సంప్రదాయం ప్రకారం మొత్తం సృష్టి భూమి, జలం, అగ్ని, వాయు మరియు ఆకాశం అనే 5 తత్వాలతో నిర్మితమైంది. కాంచీపురం భూమి తత్వాన్ని సూచిస్తుంది. తిరువానైకావల్ జలతత్వాన్ని సూచిస్తుంది. తిరువన్నామలై అగ్నితత్వాన్ని సూచిస్తుంది. శ్రీకాళహస్తి వాయుతత్వాన్ని సూచిస్తుంది. చిదంబరం మాత్రం ఆకాశతత్వాన్ని ప్రతినిధ్యం చేస్తుంది. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణ వైభవం గురించి తెలుసుకుందాం.
చిదంబరం ఆలయం సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. 4 దిక్కులలో 4 భారీ గోపురాలు ఉన్నాయి. వాటిపై చెక్కబడిన శిల్పాలు భారతీయ శిల్పకళ యొక్క మహోన్నత వైభవాన్ని తెలియజేస్తాయి. ఆలయ పైకప్పుపై ఉన్న 21,600 బంగారు పలకలు ఒక ప్రత్యేక అర్థాన్ని సూచిస్తాయని చెప్తారు. ఒక మనిషి రోజుకు తీసుకునే శ్వాసల సంఖ్య కూడా సుమారు 21,600 అని ఆధ్యాత్మిక వివరణ. అలాగే పైకప్పును కలిపి ఉంచే 72,000 మేకులు మన శరీరంలో ఉన్న 72,000 నాడులను సూచిస్తాయని నమ్మకం. పైభాగంలో ఉన్న 9 కలశాలు మన శరీరంలోని నవద్వారాలను సూచిస్తాయని చెప్తారు. నటరాజస్వామి విగ్రహం కూడా ఒక అద్భుతమే. ఒక చేతిలో డమరుకం, మరొక చేతిలో అగ్ని, ఒక పాదం అపస్మారునిపై, మరొక పాదం పైకి లేచిన స్థితిలో ఉంటుంది. డమరుకం సృష్టిని సూచిస్తుంది, అగ్ని లయను సూచిస్తుంది. పైకి లేచిన పాదం మోక్షాన్ని సూచిస్తుంది, అభయహస్తం రక్షణను సూచిస్తుంది. ఈ ఒక్క విగ్రహంలోనే మొత్తం హిందూ తత్వశాస్త్రం దాగి ఉందని చెప్పవచ్చు. చోళరాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా రాజరాజ చోళుడు మరియు కులోత్తుంగ చోళుడి కాలంలో ఈ ఆలయం మరింత విస్తరించింది. అప్పట్లో చిదంబరం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, కళ, సంగీతం, నృత్యం మరియు ఆధ్యాత్మికతకు కేంద్రంగా వెలుగొందింది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆరుద్ర దర్శనం ఉత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు నటరాజస్వామి వారి దివ్య దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. కానీ ఈ ఆలయం మనకు చెప్పే అతి గొప్ప సందేశం ఒక్కటే: దేవుడు కేవలం ఒక విగ్రహంలో మాత్రమే ఉండడు. ఆయన ప్రతి అణువులో ఉన్నాడు, మన శ్వాసలో ఉన్నాడు, మన ఆలోచనల్లో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. అందుకే చిదంబర రహస్యం కేవలం ఒక మిస్టరీ కాదు, అది మనిషి తనలోని దివ్యత్వాన్ని గుర్తించే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చిదంబరం ఆలయంలో కేవలం శివుడే కాదు, విష్ణుమూర్తి కూడా కొలువై ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ గోవిందరాజ పెరుమాళ్ ఆలయం ఉంది. సాధారణంగా శివాలయం మరియు విష్ణు ఆలయం ఒకే ప్రదేశంలో ఉండటం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ చిదంబరం మాత్రం శైవ మరియు వైష్ణవ సంప్రదాయాల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్న సామరస్యానికి గొప్ప ఉదాహరణగా భావించబడుతుంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన రహస్యాన్ని తెలుసుకుందాం. చాలామంది భక్తులు మరియు ఆధ్యాత్మిక పరిశోధకుల నమ్మకం ప్రకారం చిదంబరం భూమి యొక్క ఆధ్యాత్మిక కేంద్ర బిందువుగా పరిగణించబడుతుంది. పురాతన కాలంలోనే ఈ ప్రాంతం విశేషమైన శక్తి క్షేత్రంగా గుర్తించబడిందని చెబుతారు. అందుకే ఇక్కడ శివుని ఆనంద తాండవ రూపంలో ప్రతిష్ఠించారు అని ఒక నమ్మకం ఉంది. మరి చిదంబరం ఆలయంలో జరిగే అత్యంత వైభవమైన ఉత్సవం ఆరుద్ర దర్శనం. ఈ రోజు నటరాజస్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. వేలాది మంది భక్తులు ఆ దివ్య క్షణాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకుంటారు. భక్తుల నమ్మకం ప్రకారం ఆరుద్ర దర్శనం రోజున నటరాజస్వామిని దర్శిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని విశ్వసిస్తారు. చిదంబరం నటరాజ ఆలయం భారతదేశంలోని అత్యంత విశేషమైన దేవాలయాలలో ఒకటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.